బయట మనం ఏం చేయకూడదు. ఓకే, ఇది స్టార్టింగ్. పైన ఫాల్స్, ఇది సేఫ్టీ. ఓకే, ఇక్కడ మనకి ఇది క్లోజ్ చేయాలి. సో ఇక్కడ ఫ్లూట్ ప్యానల్స్ వస్తాయి మనకి. ఇటైనా వేయవచ్చు. అటు నుంచి పైన ఫాల్ సీలింగ్, ఇక్కడ టీవీ యూనిట్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎంట్రన్స్లో ఎంట్రీ ఆర్చ్. నెక్స్ట్ ఇది పూజా యూనిట్. ఓకే, కబోర్డ్స్ వస్తాయి ఇక్కడ. బయట ఒక మంచి ఆర్ట్ ఒకటి ఇవ్వాలి. నెక్స్ట్ ఇది డైనింగ్ రూము, బయట బాల్కనీ. అయితే ఫస్ట్ ఇది బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది బాత్రూము. బాత్రూంలో మనం వ్యానిటీ ఇవ్వాలి. కింద ఇటు సైడ్ ఇటు సైడ్ స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి కానీ క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆల్రెడీ వర్కింగ్, పవర్ లేదు, బట్ ఇట్స్ ఓకే. పైన ఆల్రెడీ హీటర్ ఉంది, గీజర్ ఉంది. సో ఇది క్లోజ్ చేయాలి. అయిపోయిన తర్వాత వాళ్ళు కనెక్షన్ ఇచ్చేసి క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూము. సో ఇది ఫాల్స్ మనం ఇవ్వాల్సింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ రైట్ సైడ్ విండోకి సేఫ్టీ గ్రిల్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చిన్న టీవీ యూనిట్, స్మాల్ది, పవర్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇటు సైడ్ లాఫ్ట్, పైన లాఫ్ట్, కబోర్డ్స్, ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ స్పేస్ విత్ కుషన్. ఇక్కడ మనం మాడ్యులర్ కాట్ ఇస్తాము. అంటే సైజుని బట్టి 6x4 వస్తే 6x4, ఇంకా కొంచెం పెద్దది అయితే పెద్దది, సైజ్ బట్టి. క్వీన్ అయితే వాళ్ళు క్వీన్ ప్రిఫర్ చేశారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాటర్స్ ఉందంట క్లయింట్ దగ్గర. సో అది. నెక్స్ట్ ఆయన ఇది సీలింగ్లో ఇక్కడ స్టడీ యూనిట్ అడిగారు. స్టడీ యూనిట్ లేకపోతే వర్క్ చేసుకోవడానికి. పైన ఏదైనా మనం ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుందని పెట్టుకుంటారు స్టోరేజ్ లాగా. ఫోల్డింగ్ అయినా ఓకే. ఇక్కడ డైనింగ్ టేబుల్. ఓకే, నెక్స్ట్ అటు సైడ్ స్పేస్ ఏదైనా చిన్న క్రోకరీ లాంటిది ఏమన్నా స్పేస్ ఉంటే. నెక్స్ట్ ఇది బాల్కనీ. బాల్కనీ పైన గ్రిల్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూము. దీనికి ఫాల్ సీలింగ్ ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం యూనిట్ ఇవ్వాలి. ఇక్కడ మనం పైన లాఫ్ట్, పుల్అవుట్ డ్రాయర్, పుల్అవుట్ షట్టర్స్. ఇక్కడ కూర్చోడానికి వాళ్ళకి సిట్టింగ్ ఏరియా ప్లస్ కుషన్. ఇది మనం కవర్ చేయాలి బ్లైండ్స్తో. ఓకే, నెక్స్ట్ ఫ్యాన్స్ అన్ని రూమ్లో ఇవ్వాలి. ఇక్కడ గ్రిల్ అడిగారు. గ్రిల్ ఇక్కడ మిర్రర్, అది రెండిట్లో ఎక్కడ బెటర్ అనేది చూసుకుని ఇవ్వాలి. నెక్స్ట్ బాత్రూంలో ఇక్కడ వ్యానిటీ, కింద యూనిట్, సోప్ బాక్సెస్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి. అట్ ద సేమ్ టైం క్లీనింగ్కి ఏమైనా డిటర్జెంట్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ
ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అవన్నీ చెక్ చేయాలి మళ్ళీ లాస్ట్లో. అంటే గీజర్ ఇక్కడ కూడా ఇచ్చాడు, బల్బ్స్ అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది బెడ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ 6x ఇది అనేది బెడ్ మనం వేయించాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ 2 ప్రొఫైల్ లైట్స్ అల్లిచ్చిన డిజైన్కి. నెక్స్ట్ ఫాల్ సీలింగ్లో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫైర్ అండ్ సేఫ్టీ చూసుకోవాలి. ఇది స్మోక్ డిటెక్టర్, ఇది ఫైర్ స్ప్రింక్లర్స్. సో ఎందుకంటే దీన్ని కనీసం అందరూ తక్కువ పెడుతున్నారు, మనం కనీసం ఒక 1 feet అయినా పెడితే ప్రాబ్లం రాకుండా ఉంటుంది రేపు పొద్దున. ఇటు కూడా ఏమైనా ఇవ్వగలిగితే స్టోరేజ్ స్పేస్ ఇవ్వమన్నారు వాళ్ళు, ఇటైనా ఓకే. నెక్స్ట్ దీనికి కూడా అంతే, కింద కవర్ చేయాలి స్పేస్ని బట్టి. నెక్స్ట్ ఇది పైన హాల్స్. నెక్స్ట్ కిచెన్లో ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది, ఇది ఫాల్ సీలింగ్తో పాటు. సో ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వస్తే ఇది ఇక్కడ మైక్రోవేవ్ యూనిట్ వేయాలి కింద. అయితే వాళ్ళు అడిగింది అంటే కింద పుల్ అవుట్ చేసుకుని రైస్ బ్యాగ్ పెట్టుకోవడానికి ఒకటి అడిగారు. సో పైన స్టోన్ ఇచ్చేస్తే మనం వాళ్ళకి మైక్రోవేవ్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏదైనా స్పేస్ ఇస్తే లాఫ్ట్ కంటిన్యూస్గా స్టోరేజ్ పెట్టుకుంటారు. స్టోరేజ్ ఎక్కువ కావాలని అడిగారు స్పెసిఫిక్గా. ఓకే, సో నెక్స్ట్ ఇది బాల్కనీ. బాల్కనీలో ఇక్కడ వాష్ యూనిట్ ఇవ్వమన్నారు. 1-2 feet కొంచెం డెప్త్ ఉండే స్టెయిన్లెస్ స్టీల్ కస్టమైజ్ చేయాలి అది. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ మెషిన్ వస్తుంది. పైన ఏదైనా స్టోన్ లాంటిది ఇచ్చుకుంటే వాళ్ళు వాషింగ్ చేసిన తీసి పెట్టుకుంటారు. నెక్స్ట్ డోర్స్, కబోర్డ్స్ లాంటివి ఏమన్నా ఇక్కడికైతే ఒక్కటే స్పెసిఫికేషన్ WPVC, ఎందుకంటే ఇది ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. సో పైన ఆల్రెడీ వీళ్ళు ఇది ఇచ్చారు కాబట్టి మనం ఈ పైన హ్యాంగర్స్ వేయడానికి కుదరదు. సో సైడ్ రోప్స్ లాంటివి ఏమన్నా ఇవ్వాలి దీనికి. షుడ్ ప్రొవైడ్ దిస్. ఇక్కడ మనం జానిటర్ ఇది కూడా ప్రొవైడ్ చేయాలి, స్టోరేజ్ క్యాబినెట్స్ లాగా పెట్టుకోవడానికి. ఎందుకంటే ఆ కిచెన్ మాప్స్ అవన్నీ క్లీన్ చేసే మాప్స్ అవన్నీ పెట్టడానికి. ఇక్కడేం డిస్టర్బ్ చేయకూడదు, బికాజ్ ఇది పైప్ లైన్. ఒకవేళ కన్సీల్ చేయాలంటే WPC వేయచ్చు, కానీ బట్ మళ్ళీ ఏమన్నా చిన్న డేంజర్ వస్తే వాళ్ళు పీకేస్తారు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గివ్ ఓపెన్. ఇంకా ఇది కిచెన్లో రెగ్యులర్గా పైన గ్రానైట్ స్టోన్ కానీ క్వార్ట్జ్ కానీ ఇచ్చి దానికి అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే ఈ వాల్ నార్త్ వాల్కి ఒక 2 inch గ్యాప్ కానీ 1 inch గ్యాప్ కానీ ఇచ్చి ఇక్కడ నుంచి ఈ క్వార్ట్జ్ స్టోన్స్ అని అదే స్టోన్ పైన కౌంటర్ టాప్, కిచెన్ కౌంటర్ పైన ఈ హైట్ వరకు మళ్ళీ స్టోన్తో కవర్ చేయాలి. సో దట్ నార్త్ వాల్కి డైరెక్ట్ టచ్ అవ్వకుండా ఉంటుంది, వెయిట్ పడదు యాజ్ పర్ వాస్తు. ఇక్కడ మనం ఏదైనా ఒక టాల్ యూనిట్ లాంటిది ఇవ్వాలి, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట. సో ఇది ఫాల్ సీలింగ్ యూనిట్ ఇక్కడ మళ్ళీ. సో ఇక్కడ ఇది వస్తుంది. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు పూజా రూమ్. సో ఇది ఇక్కడ మనం ఫర్నిచర్ ఇవ్వాలి, సోఫా కమ్ బెడ్ ఆర్ లేకపోతే రిక్లైనర్స్ కానీ బేస్డ్ ఆన్ స్పేస్. అండ్ ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వాలి, ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వాలి. దట్స్ ఇట్.